హాయ్ అందరికీ, ఇది నిన్నటి మినీ వ్లాగ్ అండి. ఇక రాగి ఇడ్లీల కోసం మొన్న రాత్రి నేను ఈ విధంగా పిండిని కలిపి పెట్టుకున్నాను. మంచిగా పొంగి పులిసిపోయింది, చూసారు కదా. ఇక ఇడ్లీ పాత్రలో అయితే రాగి ఇడ్లీలు అయితే వేసేస్తున్నాను. వీటిని పొయ్యి మీద పెట్టేసేసి చట్నీ కోసం కూడా అయితే ప్రిపేర్ చేశాను. ఈ పిల్లలు ఇంట్లో ఉంటే అసలు పనులు అయితే అవట్లేదు. ఇంకా అందుకని చెప్పేసి ఇక వాళ్ళతోనే వాళ్ళు ఉన్నంతసేపు ఆటలు ఆడడం, ఏమైనా వండుకొని పెట్టుకోవడం, చదివించుకోవడం ఇదే సరిపోతుంది. 1ంటికి వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నుంచి ఆ పనులన్నీ ఇంకా ఫాస్ట్గా చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చి పుట్నాల చట్నీ అయితే చేశాను. వేరుశెనగ గుళ్ళు ఇక పచ్చి కొబ్బరి లేకుండానే అయితే చేశాను అనమాట. చాలా అయితే బాగుంది. రాగి ఇడ్లీలో కాంబినేషన్ అనమాట. ఒక్కోసారి అవి ఏమి లేకపోయినా ఉన్న వాటితో చేసేస్తాను. ఇక కర్రీ వచ్చేసరికి మాకు మా ఆయనకి ఇద్దరికి కలిపి బెండకాయ పులుసు అయితే చేశాను. పిల్లలకేమో ఎగ్స్ ఈరోజు ఉడకబెట్టలేదు కాబట్టి ఎగ్ ఫ్రై లాగా ఉడకబెట్టి ఎగ్స్ అలా వెల్లుల్లి కారం వేసి చేశాను అనమాట. ఇక సాయంత్రం సంతకి వెళ్ళి కొన్ని కూరగాయలు అటు నుంచి అటు ఇట్లా గ్రాండ్లోకి అయితే వెళ్ళి సూపర్ మార్కెట్కి